అందరికీ నమస్తే ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు కంపోస్ట్ అనేది మొక్కలకు కావాల్సిన పోషకాలు అనేది చిన్న చిన్న డబ్బాల్లోనే నేను ఈ విధంగా కంపోస్ట్ తయారు చేసి మీకు మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్దాం. చిన్నదైనా పర్వాలేదండి, చిన్న డబ్బాల్లో కూడా మనము చిన్న మన 1 లీటర్ బాటిల్స్లో కూడా చేసుకోవచ్చు. మన రా మెటీరియల్స్ చిన్నవే డబ్బాల్లో కూడా మనం కంపోస్ట్ను అనేక రకాలుగా అనేక విధాలుగా మనం తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇటువంటిది ఇది మనకి అంగిట్లో అది దొరికేది డబ్బా అనమాట, చాక్లెట్ డబ్బా. ఇలా ఉంది చూసారా, ఈ సైజ్ సరిపోతుంది అనుకుంటున్నాను. ఇంకా మనకి కిచెన్ వేస్ట్ ఇంట్లో వచ్చేదాన్ని బట్టి ఇంకా వేరే కంటైనర్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ తర్వాత కూడా మనం స్టోరేజ్ చేసి పెట్టుకుంటుంటే మనకి 15 days 1 month కంతా మంచి మొక్కలకు కావాల్సిన కంపోస్ట్ తయారవుతుంది. ఇప్పుడు ఏ విధంగా మన గార్డెన్లో నేను ఏ విధంగా తయారు చేస్తానో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా ఇటువంటి కంటైనర్ తీసుకోండి. కంటైనర్ పర్వాలేదు, మీ దగ్గర ఉన్న టబ్బు అయినా పర్వాలేదండి, కుండీ అయినా పర్వాలేదు. నేనైతే తీసుకుంటున్నాను. మీరు ఈ విధంగా తీసుకొని మొదట్లో ఇక్కడ కనిపిస్తున్నాయా, ఇక్కడ హోల్స్ కనిపిస్తాను చూడండి, ఇది డ్రైన్ హోల్స్ అనమాట. ఇది ఎందుకంటే మనం ఇందులో కంపోస్ట్ అంతా వేసినప్పుడు ఇందులో లిక్విడ్ రూపంలో లిక్విడ్ అంతా బయటకు వస్తుంది. ఆ లోపల ఉండడం వలన మనకి దాంట్లో పురుగులు మ్యాగెట్స్ అన్నీ వచ్చేసి కొద్దిగా స్మెల్ రావడం జరుగుతుంది. దానికోసం అని చెప్పేసి నేను ఇక్కడ మనకి లిక్విడ్ ఇందులో ఫామ్ వేసి అది ఎప్పుడు కంపోస్ట్ తయారవుతుంది అప్పుడు లిక్విడ్ అనేది బయటకు రావడం జరుగుతుంది. అది చాలా మొక్కలకి చాలా మంచిదండి. తర్వాత దీనికి ఈ మూతకు కూడా మనం ఈ విధంగా హోల్స్ పెట్టుకోండి. మీరు దీని మీద కప్పి ఉంచుతాం కదా, ఇట్లా మూత ఉంచినప్పుడు ఇట్లా మనకి ఇందులో కంపోస్ట్ అంతా వేసినప్పుడు గ్యాస్ ఫామ్ అవుతుంది. దాని ఫామ్ అయినప్పుడు అది మనకి ఎక్కువ గ్యాస్కి అది పేలకోకుండా మనం ఈ విధంగా గాలాడే విధంగా కొన్ని మొక్కలు ఉంచుకున్నాను చూడండి. తర్వాత ఇక్కడ ఇది చూసారా, ఇది స్టాండ్ మాదిరి, మనకి స్టాండ్ మాదిరి ఉపయోగపడుతుంది. దీనికి కూడా హోల్స్ ఉంచుకున్నా. ఇది మనకి లిక్విడ్ ఇందులో రావడానికి దీనికి హోల్స్ అయితే లేవు, హోల్స్ లేవండి దీనికి. ఇప్పుడు చూపిస్తాను మీకు ఏ విధంగా దీన్ని ఉంచుకోవాలని చెప్పేసి. ఫస్ట్ దీన్ని ఉంచుకునే మెథడ్ తెలాలి, లేదంటే ఆ లిక్విడ్ అంతా కిందికి వేసి వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా ఉంచుకోండి, దగ్గరగా మా కొద్దిగా ఇలా ఉంచుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ హోల్స్ ఉండేది, ఇప్పుడు మనకి ఇది హోల్స్ లేనిదనమాట. మీరు ఏదైనా తీసుకోండి, బకెట్ అయినా పర్వాలేదు. ఈ విధంగా ఇది నాకు కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఇక్కడ విధంగా ఉంచేసుకుంటాను. ఈ హోల్స్ ద్వారా లిక్విడ్ అనేది ఈ కంటైనర్ నుండి వచ్చిన కంపోస్ట్ నుండి వచ్చిన లిక్విడ్ ఇందులో కిందికి వెళ్ళేసి మనకి ఇందులో స్టోరేజ్ అవుతుంది అనమాట. ఓకేనా, అది నిండిపోగానే మనం తీసి మనం వేరే దాంట్లోకి ఉంచుకుందామండి. ఇప్పుడు దీన్ని ఇలా ఉంచేస్తాను, చూసారా, అలా ఉంచుకోండి. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కార్డ్బోర్డ్ పీస్ అనమాట, అట్టపెట్టెలు అంటారు కదా, అట్ట మొక్కలు ఇవి కిచెన్ నుండి వచ్చిన ఫ్రూట్స్ చూసారా, ఇవి ఆరెంజ్, ఇట్లా చాలా వరకు నేను 1 week నుండి స్టోరేజ్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ కొద్దిగా మట్టి, కిచెన్ నుండి వచ్చిన వేస్ట్, అదేవిధంగా కౌడంగ్స్ అండి, ఇవి డ్రై అయిపోయినవి. ఇవి 6 months 8 months 1 year అవుతుంది. నేను తెచ్చుకొని స్టోరేజ్ చేసి పెట్టుకున్నాను ఇంట్లోనూ మన గార్డెన్లో. తర్వాత మన గార్డెన్ నుండి వచ్చిన ఆకులు సంచిలో వేసుకుంటాం కదా, ఇటువంటి ఆకులు అనమాట. ఇప్పుడు నేను ఏ విధంగా కంపోస్ట్ని దీన్ని తయారు చేసుకొని కూడా మీకు ఇది చూపిస్తాను. దీన్ని ఏ విధంగా ఫస్ట్ మెథడ్లో మనము డైరెక్ట్ అన్నీ వేసేస్తే మన కంపోస్ట్ అనేది తయారు కాదండి. మనం కొద్దిగా ప్రొసీజర్ ఫాలో అయినామంటే మనం ఈజీగా మన ఇంట్లోనే స్మెల్ లేకుండా కూడా మనం మంచి మొక్కలకు కావాల్సిన మంచి పోషకాలు ఉన్నటువంటి మనం కంపోస్ట్ని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంచుకోండి. తర్వాత ఇప్పుడు మనము కింద ఇప్పుడు కొన్ని ఎండుటాకులు వేస్తున్నాను. మట్టి కూడా వేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర ఉన్నట్టు కోకోపీట్ కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా ఉంచేసుకొని తర్వాత ఇప్పుడు కొద్దిగా ఒక గుప్పెడు మట్టి వేసుకున్నాను. నేను తయారు చేసుకున్నటువంటి ఇది ప్రాసెస్ అండి, మీకు నచ్చితే మీరు చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వెండి వేసినాం కదా, ఇప్పుడు పచ్చి ఐటమ్ వేద్దాం.
మన కిచెన్ నుండి వచ్చిన ఐటమ్స్ ఇవి చూడండి. ఈ విధంగా వేసేది కొద్దిగా అదుముకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత పచ్చి వేసాం కదా, ఇప్పుడు ఎండు వేసుకుందాం. ఎండుటాకులు వేద్దాము కొద్దిగా. తర్వాత కార్డ్బోర్డ్ పీసులు కూడా వేద్దామండి. మీకు కొద్దిగా పెద్ద కంటైనర్ ఉంటే సెలెక్ట్ చేసుకోండి. పెద్ద కంటైనర్ అయితే మనకి చాలా ఎక్కువ మనకి కిచెన్ వేస్ట్ వచ్చే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. తర్వాత ఇది పచ్చి తీస్తున్నాను. మధ్య మధ్యలో మీరు ఇది కూడా మన కోకోపీట్ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు పచ్చి వేసాం కదా, ఇప్పుడు డ్రైవే కార్డ్బోర్డ్ పీసులు కొద్దిగా, తర్వాత కొద్దిగా మట్టి లైట్గా, ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి కౌడంగు ఉంటాయి కదా, ఇవి మనం ఆవు పిడకలు అంటారు కదా, ఈ పిడకలు అండి. ఇవి కొద్దిగా మంచి క్వాలిటీ ఉన్నటువంటి మనం కంపోస్ట్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. మనకి ఆవు పేడలో చాలా అంటే చాలా మొక్కలకు కావాల్సిన పోషకాలు ఇందులో ఉంటాయండి. ఖచ్చితంగా మీరు ఇది వాడండి. ఇప్పుడు అయిందా? తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనకి ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్రూట్స్ అన్నీ చాలా రోజులైంది, ఇవి చాలా వరకు ఇదైపోయినాయండి, బాయిల్ అయిపోయినాయి, అంటే మగ్గిపోయినాయి అనమాట. అందుకే ఇందులోకి వేసేస్తున్నాను. సరే, మీకు ఏమైనా కొద్దిగా ఇబ్బందిగా ఉంటే మీరు గ్లౌజులు వేసుకోండి. నేనైతే గ్లౌజులు వేసుకోలేదు. ఇప్పుడు కొద్దిగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్, ఇట్లా ఈ విధంగా. తర్వాత ఇప్పుడు కార్డ్బోర్డ్స్ వేద్దాము, కార్డ్బోర్డ్ పీసులు లేదంటే ఎండుటాకులు. తర్వాత మట్టి, ఇంకా మిగిలినది కూడా నేను తర్వాత వేరే కంటైనర్లో కంపోస్టు తయారు చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు తర్వాత ఇంకా ఎండుటాకులు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మన దగ్గర, అందుకని చెప్పేసి కొన్ని మనం పొల్లటి మజ్జిగ అండి. ఇవి పొల్లటి మజ్జిగ దాదాపుగా ఇది 15 రోజుల నుండి ఈ విధంగా మనం పులిసి పెట్టారనమాట. ఈ విధంగా కొద్దిగా ఉంచేయండి. మనం ఈ విధంగా మనం కొద్దిగా ఎక్కువ ప్రెస్ చేసాం కదండి, అందుకే వాటర్ అనేది వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్తున్నా చూడండి, చూసారా? ఇంకా కొద్దిగా పొల్లట మజ్జిగ వేసేయండి. మళ్ళీ 3 days 4 days కంతా మనకి కంపోస్ట్ అనేది ఇది ఆఫ్ అవుతుంది అనమాట. అది కూడా మీకు చూపిస్తాను. ఫుల్ అప్డేట్ మొత్తము ఏ విధంగా కంపోస్ట్ అవుతుంది, 3 days 4 daysకి ఎలా అవుతుందని చిన్న అప్డేట్ ఇస్తానండి. ఇది మీకు ఫుల్ వీడియో రావడానికి ఒక 15 days 1 month అవుతుంది. నేను ఈ విధంగా పొల్లట మజ్జిగ ఇచ్చేసాను. ఇది ఇంకా కొద్ది కంపోస్ట్ ఉంది కదా, దానికోసమని అలాగే ఉంచుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనము దీన్ని మూత ఉంచేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా ఉంచుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇందులో లిక్విడ్, ఈ కంటైనర్లో ఉండే లిక్విడ్ ఇది కంపోస్ట్గా ప్రాసెస్ స్టార్ట్ అయిందనుకోండి, ఇందులో లిక్విడ్ ఇందులోకి వచ్చేసింది. ఇక్కడ ఈ హోల్స్ ద్వారా మనకి ఈ లిక్విడ్ అనేది ఇందులోకి వస్తుంది. ఇందులో స్టోరేజ్ చేసిన తర్వాత నేను వేరే మనం కంటైనర్ మనకు ఏమైనా ఖాళీగా ఉంటే ఒక బాటిల్లో కానీ లేదంటే మనం స్టోరేజ్ చేసి పెట్టుకొని దానికి కొద్దిగా మనం వాటర్ యాడ్ చేసుకొని మొక్కలకి ఇచ్చినట్లయితే చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనకి చాలా వరకు కంపోస్ట్ వలన మనకి 2-3 రకాలుగా మనకి బెనిఫిట్స్ ఉంటాయండి.
ఈ విధంగా మీరు జాగ్రత్తగా ఉంచుకోండి. ఇది కంపోస్ట్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేసరికి ఇదేమైందంటే కొద్దిగా వెయిట్ అవుతుంది. మనం జాగ్రత్తగా దీన్ని సెట్ చేసుకోవాలి. మన దగ్గర గార్డెన్లో ఇదే ఉండేది, దానికోసమని దీన్ని సెలెక్ట్ చేసుకున్నా. కొద్దిగా చిన్నదంటే ఇంకా మనకి చాలా బాగుండు. చూడండి ఈ విధంగా ఇందులో లిక్విడ్ కంపోస్ట్ ప్రాసెస్ అవుతానే కిందికి అంతా వస్తుంది. ఈ లిక్విడ్ కూడా మీకు చూపిస్తాను. ఇదేనండి, ఇది నేను కంపోస్ట్ ప్రాసెస్ అనేది ముందుగా చూపించాను కదా. ఇది దాదాపుగా నాకు 25 days 30 days అవుతుంది. చూడండి ఎలా డీకంపోస్ట్ అయిపోయిందో. ఈ విధంగా మనము చిన్న చిన్న డబ్బాల్లోనే ఈ విధంగా మొక్కకు కావాల్సిన పోషకాలు ఉన్నటువంటి మంచి క్వాలిటీ ఉన్నటువంటి మంచి కంపోస్ట్ని ఈ విధంగా నేను తయారు చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి. మొక్కలకి గుప్పుడు ఇచ్చామనుకోండి, మనం ఎక్కడికో వెళ్ళి కంపోస్ట్ అనేది తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. చూశారు కదా, ఈ విధంగా చిన్న చిన్న డబ్బాలోనే మీరు కూడా వేస్ట్ రా మెటీరియల్లోనే కంపోస్ట్ అనేది తయారు చేసుకోండి. ఉంటానండి. హ్యాపీ గార్డెనింగ్ అండి.